భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. న్యాచురల్ స్టార్ నాని ఫెయిల్ గుడ్ మూవీస్తో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యాడు. అయితే అప్పుడప్పుడు భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అందులో భాగంగానే దసరా లాంటి రా అండ్ రస్టిక్ మూవీలో నటించి తనలో యాక్షన్ మోడ్ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో తనలో ఉన్న మాస్ హీరోని మరోసారి ఆడియన్స్కు చూపించాడు. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి రోజే భారీ ఓపెనింగ్స్ను రాబట్టింది. రెండో రోజు కూడా ఆ జోరే కొనసాగింది. సరిపోదా శనివారం మూవీ తొలి షో నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. నాని, ఎస్జే సూర్య యాక్టింగ్కు ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే జేక్స్ బిజోయ్ ఇచ్చిన బీజిఎం సినిమాను మరో లెవెల్కు తీసుకువెళ్ళింది. దీంతో తొలి రోజే భారీ ఓపెనింగ్స్ను రాబట్టాడు నాని. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 24 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే రెండో రోజు మాత్రం ఈ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. సెకండ్ డే తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల నుంచి 3.2 కోట్ల రేంజ్లో షేర్ను అందుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏరియాల వైజ్గా చూస్తే నైజాం 1.25 కోట్లు, కృష్ణా 16.21 లక్షలు, వెస్ట్ గోదావరి 10.28 లక్షలు, ఈస్ట్ 11 లక్షలు, సీడెడ్లో 40 లక్షలు రాబట్టింది. అంటే 2 రోజుల్లో కోటి. కాగా వరల్డ్ వైడ్గా 4.6 నుంచి 5 కోట్ల రేంజ్లో వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ముందు వీకెండ్ ఉండటంతో వసూళ్లు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన నాని ఈ వీకెండ్లోనే దాన్ని అందుకునేలా కనిపిస్తున్నాడు. లాస్ట్ వీకెండ్ కావడంతో ఈజీగానే బ్రేక్ ఈవెన్ను సాధిస్తారని అంటున్నారు.